హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఇంట్లో ఉండే మూడు పదార్థాలతో ఎగ్ పుడ్డింగ్ రెడీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇది తినడానికి అచ్చం జున్నులాగా అనిపిస్తుంది, కానీ జున్ను కాదనమాట. దీన్ని ఎగ్ పుడ్డింగ్ అని అంటారు. చాలా ఈజీగా, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది రెస్టారెంట్ స్టైల్ రెసిపీ. మీరు ఈ హాలిడేస్లో తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మా ఇంట్లో చేయగానే చూసారా ఎలా అయిపోతుందో, టక్ 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 తినేస్తూ ఉంటారన్నమాట పిల్లలు. సో ఫ్రెండ్స్, మరి తయారు చేసుకుందాం. దీనికి 1/2 లీటర్ పాలని కాచుకోవాలి. అందులో 100 గ్రాముల పంచదార వేసుకోవాలి. అంటే ఒక పెద్ద కప్పుడు పంచదార వేసి, పంచదార కరిగేంత వరకు పాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం క్యారమలైజ్ చేసుకోవటం కోసం ఇంకొక కడాయిలో 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు పోసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ మరిగించుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ మనం మరిగించుకుంటూ ఉంటే పంచదార కరిగి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఈ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక లోతుగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి. ఇది మనకి పుడ్డింగ్ మంచి కలర్ రావడానికి వేస్తున్నాం అనమాట. ఇలా వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత గట్టిపడుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 గుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఈ గుడ్లని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఈ గుడ్లు చక్కగా గ్రైండ్ అయిన తర్వాత మనం కాచి పక్కన పెట్టుకున్నాం కదా పంచదార పాలు, అవి వేసి కొంచెంగా వేసి చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న క్యారమలైజ్ మిశ్రమం మీద మనం గ్రైండ్ చేసుకున్న ఈ పాల మిశ్రమం పోసుకోవాలి. అంటే పాలు ప్లస్ గుడ్ల మిశ్రమాన్ని పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కొద్దిగా నీళ్లు పోసి ఏదైనా ఒక స్టాండ్ పెట్టాలి. దీని మీద మనం పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తిరిగేసి పెట్టి దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న పాత్రని పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 నుండి 40 నిమిషాలు మనం స్టీమ్ చేసుకోవాలి. ఉడికేటప్పుడు అందులో వెనిలా ఎసెన్స్ కానీ యాలక్కాయల పొడి కానీ వేసుకొని మనం మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి టూత్పిక్తో చెక్ చేస్తే ఈ పుల్ల నీట్గా రావాలి. టూత్పిక్ మరి కేక్ లాగా మరి డ్రైగా రాదండి, కొంచెం ఇలా కదులుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, దాన్ని బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే అరగంట, అలాగే మామూలుగా కింద ఫ్రిడ్జ్లో అయితే 1 గంట పాటు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇది గట్టిపడుతుంది అనమాట. చూసారా, ఈ విధంగా మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు అర్థం. దీన్ని ఒక ప్లేట్లోకి తిరిగేసి బోర్లించుకొని ఇలా మనం తీసేసేయాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. మనం తయారు చేసిన ఈ క్యారమలైజ్ వల్ల ఈ మంచి కలర్ వస్తుందన్నమాట. దీన్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇది మంచి అకేషన్స్కి లేదా చిన్న పార్టీస్కి, లేదా ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా అందరి ఇంట్లో, అలాంటప్పుడు కూడా ట్రై చేయొచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మనం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేసాము. గుడ్లు, పాలు, పంచదార, అంతేనండి. సో ఇలా మీరు సర్వ్ చేస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేయొచ్చు, లేదంటే ఇలా వండిన వెంటనే కూడా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది. మరి రెసిపీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.